అయితే అయితే దేవుని యొక్క కృపను బట్టి మనుషులను ఆయన ప్రేమించాడు. మనుషులను ఆయన ఏ విధంగా ప్రేమించాడంటే తన పరలోక రాజ్యమును విడిచి మానవుడుగా లోకములో నరవతారములో ఆయన జన్మించి ఉన్నాడు. ఆయన దేవాది దేవుడై ఉండి, మహోన్నత దేవుడై ఉండి, ఆశ్చర్యకరమైన దేవుడై ఉండి, ఆది సంబంధులైన దేవుడై ఉండి, పశువుల పాకలో ఆయన నిర్మించి ఉన్నాడు. ఆయన జీవించిన దినాల్లో కనికర సంపన్నుడుగా, కరుణామయుడిగా, దయామయుడిగా, ప్రేమించే దేవుడుగా, ప్రాణించే దేవుడుగా ఉన్నారు. యేసు ప్రభు జీవించిన దినాల్లో అనేక మంది ఒంటరి వాళ్ళు ఉన్నారు. ఆ ఒంటరి వాళ్ళు ఎందుకు ఆయన వెళ్ళి ఆయన మనకు తోడే ఉన్నాడు. వ్యాధి బాధల్లో, జీవిత సమస్యల్లో కృంగి విసిగి వ్యాపారిపోతున్న వారికి ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు. అనేక మంది తామే సర్వమనుకుని జీవిస్తున్నటువంటి వారిని వారి వద్దకు వెళ్ళి వారిని ముట్టి ఆయన వారిని స్వస్థపరిచాడు. అనేక మంది జీవితంలో